ఇప్పుడు మనకు ఈ ప్రకృతి నాటు వైద్యం వలన మనకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా? అంటే ఈ కాలంలో, ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్‌కి ఈ ప్రకృతిలో ఉన్న నాటు వైద్యం ఉపయోగపడతదా? పనిచేస్తదా? అంటే ఏవండి అంటే ఒకప్పుడు మన ఋషులు గానివ్వండి, మునులు గానివ్వండి, యోగులు గానివ్వండి, ఈ నాటు వైద్యం అనేది వాడారు. ఈ హ్మ్. నాటు వైద్యం అనే దానికన్నా దీని ఆయుర్వేదం అంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు ప్రకృతి ఎన్నో విధాలుగా మొక్కలిచ్చింది. మీకు ఎగ్జాంపుల్ కొన్ని మొక్కలు చూపిస్తాను ఇందులో. ఇదిగోండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది. చూడండి. ఇది అతిబల అంటారు దీన్ని. అతిబల అంటారు. ఇవి దువ్వెన కాయలు అంటారు. బెండ తీగ అని కూడా అంటారు దీన్ని. అయితే ఓకే. ఇది ఏంటంటే లేడీస్ నెలసరి అవుతారు కదా! చాలా మందికి కూడా చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు. అన్నయ్య ఇది చూయించండి, చూయించండి అని. లేడీస్ నెలసరి అయినప్పుడు ఈ ఆకులు ఏది అతిబల ఆకులు ఒక 10 ఆకులు తెంపుకొని కడిగేసి మంచిగా పక్కన పెట్టేసుకొని తొడిమలను తీసేసి దానికి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిశ్రి ఏది 50 గ్రామ్స్ ఓన్లీ అవి పౌడర్స్ కొట్టేసుకొని ఇది ఒక 10 ఆకులు వేసేసి మెత్తగా దంచేసి దాంట్లో చిన్న చిన్న టాబ్లెట్లు వేసుకొని పడి గడుపున వేసేసుకోవాలండి. చూడండి కావాలంటే క్లారిటీగా తీసుకోండి. ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అండి ఇది. ఎన్ని డేస్? ఇది ఓన్లీ 3 డేస్ ఉంటుందండి. ఇది ఓన్లీ లేడీస్కి ప్రాబ్లమ్ తెల్లబట్టకు ఎర్రబట్టకు అంటే మగవాళ్ళకు సెక్స్ పరంగా వీక్ ఉన్నా కూడా మగవాళ్ళకు ఇప్పుడు లీకేజ్ అవుతున్నా కూడా అన్ని విధాలుగా ఇది స్ట్రాంగ్నెస్ వస్తుందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే లేడీస్ కోసము ప్రత్యేకంగా బాగా పనిచేస్తుంది. హ్మ్. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకి 3 డేస్ ఆరోగ్యంగా ఉండడం. ఎర్లీ మార్నింగ్ 3 టాబ్లెట్లు వేసుకోవాలి. అది 3 డేస్ కంటిన్యూగా 9 టాబ్లెట్ చేసి పెట్టుకోవాలి. పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పదాకులు ఎర్లీ మార్నింగ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు 3 వేసుకొని మింగేసి ఇది మింగిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. 3 అవర్స్ గ్యాప్ ఇచ్చినప్పుడు మనకేమవుతుందంటే దాని యొక్క బలం అనేది శరీరానికి ఇముడుతుంది. ఆ ఇమిడినప్పుడు మనకి ఏంటంటే శరీరానికి బలం వచ్చినప్పుడు ఈ ఎర్రబట్ట కానివ్వండి, తెల్లబట్ట కానివ్వండి లేడీస్కి బంద్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చేసి దీనికి పత్తం ఏమైనా పాటించాలా అని మీరు అడిగినప్పుడు 3 డేస్ పత్తం ఉంటుందండి. కారం అన్నం, కారం రొట్టె. పొద్దున కారం అన్నం, ఈవినింగ్ కారం రొట్టె. ఇంకా వేరే ఏం మసాలాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి ఏం వాడకూడదు. కంప్లీట్గా కొంచెం ఏంటంటే చాలా మంది డాక్టర్స్ కూడా చెక్ చేసి నా దగ్గరికి రావడం జరిగింది. అది వీళ్ళు నర్సులు కూడా వస్తారండి నా దగ్గరికి. వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది. వాళ్ళు కూడా వాళ్ళు వాడే మందు వాళ్ళు టాబ్లెట్లు వాడకుండా ఈ టాబ్లెట్లు వాడకుండా చాలా మంది పెద్ద మనుషులు ఉంటారు కదండి, వాళ్ళందరూ నా దగ్గర పంపిస్తారు. ఇలా రామన్న ఇలా యూజ్ అవుతుంది ఆయుర్వేదం ఇస్తారని చెప్పి పంపిస్తారు. అయితే డాక్టర్లు స్కాన్ తీసినప్పుడు ఏమవుతుందంటే నీటి బుడగలు వస్తున్నాయి ఏది గర్భసంచి పైన అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈ బ్లీడింగ్ మీకు అవుతుందని చెప్తారు. దీనివల్ల నీటి బుడగలు కానివ్వండి ఎటువంటి ఉన్నా కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లియర్గా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చెల్లెలు అక్కలు చాలా మంది చాలా చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం తోటి. ఏది తెల్లబట్ట ఎర్రబట్టతోటి చాలా వీక్నెస్ అవుతుంటారు. ఎందుకంటే స్త్రీలు మనకు గట్టిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుందండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే ఇల్లు యాక్టివ్గా ఉంటుంది. ఇది ఓన్లీ లేడీస్ కోసమే. ఇంకోటి ఇది జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ లేడీస్ కోసమే ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. మనిషి ఏంటంటే బ్లడ్ లో ఉండే ఇన్ఫెక్షన్ అనేది క్లారిటీ వస్తుంది. ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. ఎటువంటి నీటి బుడగలు ఉన్నా దానికి సరైన ఆయుర్వేదం మందు ఇదే. దీన్ని మించిన ఆయుర్వేదం మందు వేరే లేదు. ఏ టాబ్లెట్స్ కూడా లేవు. చాలా మంది ఎక్స్రేలు తీసుకొని కూడా నా దగ్గరకు వచ్చేసి మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీకు వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాను నేను.